హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేను ఎక్కడికి వెళ్తున్నానో తెలుసా? నేనైతే నార్త్ ఈస్ట్ సిక్కిం దగ్గరికి వెళ్తున్నానండి. చాలా బాగుంటుందండి. ప్లేస్ అయితే చాలా సూపర్ ఉంటుంది అండ్ కూల్ ప్లేస్ కూడా. నేనైతే మీకు ఈ వీడియోలో డీటెయిల్గా అడ్రసెస్ అన్నీ పెడతాను. సో ఫస్ట్ అయితే మనం ఇక్కడ వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఉన్నామండి. సో ఫ్లైట్ ఎక్కపోతున్నాము. ఎప్పటి నుంచో వెళ్ళాలనుకుంటున్నామండి, అది పోస్ట్పోన్ అయింది. బట్ ఈసారి అయితే మేము వెళ్తున్నాము. ఇప్పుడైతే మేము ఎయిర్పోర్ట్లో ఉన్నామండి. సో టైం వచ్చేసి 8 అయింది. ఫ్లైట్ వచ్చేసి మాకు 8:40కి ఉంది. ఇప్పుడైతే మాకు ఫ్లైట్ హైదరాబాద్కి అండి. హైదరాబాద్ నుంచి మనం బ్యాగ్డోగ్రాకి వెళ్ళాలండి. వైజాగ్ నుంచి డార్జిలింగ్ అయితే మనకి ఫ్లైట్ లేదు. హైదరాబాద్ నుంచి బ్యాగ్డోగ్రాకి ఫ్లైట్ ఉంది. అంటే మనకి డార్జిలింగ్ అనేది దగ్గరగా ఉందండి, బ్యాగ్డోగ్రా ఎయిర్పోర్ట్ అనేది. ఇప్పుడైతే నేను హైదరాబాద్లో రీచ్ అయ్యాక నేనైతే మీకు కంటిన్యూ చేస్తానండి. ఇప్పుడైతే మనము హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాము. మళ్ళీ మనకి 2:40కి బ్యాగ్డోగ్రాకి ఫ్లైట్ ఉందండి. బ్యాగ్డోగ్రా అనేది సిలిగురి సిటీ దగ్గరలో ఉందండి, వెస్ట్ బెంగాల్. ఇప్పుడైతే మనం బ్యాగ్డోగ్రాకి స్టార్ట్ అవుతున్నామండి. అంతవరకు మన వీడియో అనేది కంటిన్యూ అవుతుంది. సో నేను మళ్ళీ బ్యాగ్డోగ్రాకి రీచ్ అయ్యాక నేను మీతో కలుద్దాం. ఇదైతే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అండి. కింద చాలా ఫ్లైట్స్ ఉన్నాయి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నారా? ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే మనం బస్సు ఎక్కిపోతున్నామండి. సో బస్సు అనేది మనకి ఫ్లైట్ దగ్గరలోకి తీసుకొని వెళ్తుంది. ఇప్పుడైతే మనము రీచ్ అయిపోయామండి ఫ్లైట్ దగ్గరికి. క్లైమేట్ అయితే ఎంత బాగుందో కదా, ఫుల్ క్లౌడ్స్ ఉన్నాయి.
ఇప్పుడైతే మనం బాగ్డోగ్రాకి అనేది రీచ్ అయిపోయాము. ఇదిగోండి బాగ్డోగ్రా ఎయిర్పోర్ట్లో ఉన్నాము ఇప్పుడైతే మనము. ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి గ్యాంగ్టాక్ వెళ్ళాలండి. బై రోడ్ 120 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ వీడియో అయితే నేను ఇక్కడితో క్లోజ్ చేసేస్తున్నానండి. నేను మళ్ళీ మీకు గ్యాంగ్టాక్ వెళ్ళాక గ్యాంగ్టాక్ వీడియో అనేది పెడతాను.